నమః శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేశాం. 6వ స్కందాన్ని పదిహేను భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 16వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భగవంతుడంటే ఏమిటో తెలియని బాలుడు కూడా హరిభక్తులతో కలిసి గాని తెలిసి గాని తెలియక గాని హరిహరి అని శ్రీహరి నామాన్ని ఉచ్చరిస్తే ఏ విధంగా అయితే ముసలాడు చనిపోతూ నారాయణ అన్నాడో అలానే ఏమి తెలియని బాలుడైనా సరే హరినామాన్ని కనుక ఉచ్చరించడానికి దాని ప్రభావం తెలియకపోయినా ఉచ్చరిస్తే చాలు. అగ్ని ఏ విధంగా అయితే గాలితో కూడి గడ్డిని కాల్చివేస్తుందో ఆ హరినామ స్మరణం అనేది పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తుంది సుమా. సారవంతమైన ఔషధం అనుకోకుండా పొరపాటుగా సేవించినప్పటికీ దాని గుణం వృధాగా పోదు. దాని ప్రభావం రోగాలను వెంటనే పోగొట్టి తీరుతుంది. అదేవిధంగా పరమపావనుడైన భగవంతుడు అంబుజనాభుని నామం తెలియక ఆ పలికినా కూడా పరమ పావనుడైన భగవంతుని యొక్క నామాన్ని మూఢుడు పలికినా పామరుడు పలికినా లేదా తిరస్కార భావంతో పలికినా కూడా దాని భావం ఊరికే పోదు సుమా. చెప్తారు మేఘాలు పడ్డప్పుడు మేఘాలు బాగా ఉండి వర్షం కురుస్తూ ఉంటే అప్పుడు పాము కాటేసినా అది విషంగా కాకుండా అమృతంగా మారుతుందట. అదే చెప్తారు, అనుకోకుండా పొరపాటుగా ఆ పాము కాటు అప్పుడు వేసినా కూడా అది అమృతంగా మారుతుంది కాబట్టి వాడు చిరంజీవిగా మారిపోతాడు. అదేవిధంగా తెలిసి పలికినా తెలియక పలికినా వాడేదో చద్దామని పాము చేత కాటేయించుకొని వెళ్తే వాడు చిరంజీవిగా ఉండిపోయాట. ఏదో ఒక కథ చెప్తారు పెద్దవాళ్ళు. అప్పుడు వర్షం పడి మేఘాలు పడి అది కాస్త ఆ విషయం కాస్త అమృతంగా మారింది. అలానే తెలిసి పలికినా తెలియక పలికినా అది అమృతమే. హరినామం మృతం లేని చోటుకే చేరుస్తుంది కదా. అదే అంటున్నాడు, వాడు మూర్ఖుడైనా సరే దాని ప్రభావం ఎక్కడికి పోతూ అంత్యకాలం సమీపించి ధైర్యం సన్నగిల్లినప్పుడు ఏదో పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ అది సంగతి అసలు సంగతి. ఆ పరమాత్ముడి నామం మన నాలిక మీదకి రావాలి అన్నా అంటే తెలిసి కానీ తెలియక కానీ రావాలన్నా కూడాను పూర్వజన్మ పుణ్య విశేషం ఉంటేనే కానీ రాదుట. అనంతుడు ఆ భగవంతుడు ఊరికినే మరి అంత్యకాలం సమీపించిన వాడి నోట్లోంచి వాడి మాట రాదయ్యా. పురాకృతం సుకృతం ఉండాలి, అది వాడికి ఉన్నది కాబట్టి వచ్చింది అని అజామీయుడు గురించి చెప్తున్నారు విష్ణుదూతల యమదూతలతో. రేపు మనం 17వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వంలోనే హారతులిత్తుమురా నిర్గుణం మగస్తైతే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే.